सजेशंस कंप्लेंट्स जो भी है वो एड मैनिफेस्टो में करके उसको शॉर्टली रिलीज करेंगे। आज आपके प्रेजेंस में किशन रेड्डी साहब और संजय साहब ये कॉल सेंटर इनॉग्रेट करेंगे और डीके अरुण मैडम। మీ సలహాలే మా మేనిఫెస్టో। మీ గల్లీ సమస్యలు కానీ మీ డివిజన్ అభివృద్ధికి సలహాలు కానీ వాటిలకు సంబంధించిన సభ్యులుగా మీరు చెప్పిందే మా మేనిఫెస్టో। ఈ బీట్ సౌండ్ తర్వాత మీ సలహాలు సూచన తెలియజేయండి। బీజేపీ జీహెచ్ఎంసీ ఎన్నికల మేనిఫెస్టో తయారుకు మీ సూచనలను అందించినందుకు ధన్యవాదాలు। మీ సమస్యలే మా ఎజెండా, మీ సలహాలే మా మేనిఫెస్టో। మీ గల్లీ సమస్యలు కానీ మీ డివిజన్ అభివృద్ధికి సలహాలు కానీ వాటిలకు సంబంధించిన సభ్యులుగా మీరు చెప్పిందే మా మేనిఫెస్టో। ఈ బీట్ సౌండ్ తర్వాత మీ సలహాలు సూచనలు తెలియజేయండి। ఇప్పుడే భారతీయ జనతా పార్టీలో చేరిన మాజీ మేయర్ శ్రీమతి కార్తికారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం। వేదికపై ఉన్న పెద్దలు ఉపేంద్ర యాదవ్ జీ గారు, కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు, పెద్దలు బండి సంజయ్ గారు, మా ఆప్తులు పొలిటికల్ లేడీ డాన్ అయిన డీకే అరుణ గారు, వివేక్ అన్న గారు, రామచంద్రరావు గారు, వేదికపై ఉన్న పెద్దలందరికీ, మీడియా మిత్రులకు అందరికీ కూడా నమస్కరిస్తూ, ఈరోజు భారతీయ జనతా పార్టీలో జాయిన్ కావడం అనేది మా పొలిటికల్ టర్నింగ్ పాయింట్ లైఫ్లో ఒక పెద్ద డిసిషన్ తీసుకున్నాము। ఎందుకంటే ఇప్పటివరకు కూడా దాదాపు చంద్రారెడ్డి గారు 30 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో స్టూడెంట్ యూత్ నుంచి కూడా చేయడం జరిగింది। నేను దాదాపు 2002 నుంచి తార్నాక డివిజన్ అనేది మహిళా జనరల్ రిజర్వేషన్ కావడంతో ప్రతిసారి కూడా కాంగ్రెస్ నాకు అవకాశం ఇవ్వడం జరిగింది। 2009లో అత్యధిక మెజారిటీతోని తార్నాకలో మెజారిటీతో రావడంతో పార్టీ గుర్తించి నన్ను మేయర్ పదవి ఎక్కించడం, 2 సార్లు నాకు మోసం చేయడం జరిగింది। మీకే అని చెప్పి ఇవ్వకపోవడము, చాలా పనులు చేసుకుంటూ కూడా రావడం జరిగింది। ఆ 2 సార్లు కూడా ఏ క్యాండిడేట్ నైతే నిలబెట్టిరో ఆ క్యాండిడేట్ కి సపోర్ట్ చేసుకుంటూ వారికి అన్ని విధాలుగా ప్రోత్సహించుకుంటూ రావడం జరిగింది। ఇక్కడ
అన్యాయం జరగదు, ఎందుకంటే అదొక జాతీయ పార్టీ నుంచి ఇంకో జాతీయ పార్టీకి రావడం జరిగింది. ఇక్కడ అన్యాయం జరగదు అనే నమ్మకము, సిద్ధాంతాలు ఉన్న మనుషులు అని నేను మనస్ఫూర్తిగా మీ అందరిని కూడా, వేదికపై ఉన్న వాళ్ళందరినీ కూడా కోరుకుంటున్నా. ఆ నమ్మకంతోనే ఒక అడుగు ముందుకు వేయడం జరిగింది. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో మరి మీరు పోటీ చేస్తున్నారా అని చాలా మంది కూడా అడగడం జరిగింది. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో నేను పోటీ చేయడం లేదు. జిహెచ్ఎంసీకి ప్రతి వాడ ఎందుకంటే ఉంది, జిహెచ్ఎంసీ అంతా కూడా తిరిగి 150 డివిజన్ల వారికి శాంక్షన్స్ చేయడము, ఎక్కడ ఎవరు ఏంటి అనేది బాగా తెలుసు. అన్ని కూడా తిరగడం జరుగుతుంది. అత్యధిక మెజారిటీతో, ఇందాక అన్నగారు ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు, అత్యధిక మెజారిటీ 100 సీట్లు 100% భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటుంది. మరోమారు ఒక విషయం, హైదరాబాద్ ని ఏ విధంగా భాగ్యనగరం అనే పేరు తీసుకురావాలనే తాపత్రయం మన బీజేపీ పార్టీకి ఉందో తప్పకుండా మనం ఆ పేరు సాధ్యం చేసుకుంటాం. ఒకటే కాదు, 2023కి మనము గోల్కొండ పైన బీజేపీ పార్టీ జెండా ఎగురవేస్తున్నాం. ఏ విధంగా అయితే మీరైతే అందరు కూడా చూసిండ్రు, దుబ్బాక ఎలక్షన్ లో ఇంకా రూలింగ్ పార్టీ ఉంది, బై ఎలక్షన్ లో ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని బై ఎలక్షన్స్ చూసినా కారుదే విజయం అనుకుంటూ చూసుకుంటూ రావడం జరిగింది. అన్నగారు ఎంత పోటీ చేసిండ్రు పోలీస్ వర్గానికి, అదే విధంగా కిషన్ అన్న గారు, డికే అన్న గారు, వివేక్ అన్న గారు, రామచంద్రరావు గారు, పెద్దలందరూ కూడా అక్కడే ఉండి తిష్ట వేసి క్యాండిడేట్ ని ఎట్లయినా మనము సాధించుకొని బీజేపీ పార్టీని గెలిపించుకునే విధంగా వాళ్ళు ఏ విధంగా అయితే వాళ్ళు ముందడిగేసి, అది ఫస్ట్ విజయం మనది. అదే విజయంతో ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్ మనమందరం కూడా అహర్నిశలు మన పాత్ర పోషిస్తూ ప్రతి ఒక్కరు కూడా ఒక సైనికుడిగా పనిచేసి జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో తప్పకుండా మనం గెలవబోతున్నాం. మేయర్ సీటు మనం కైవసం చేసుకోబోతున్నాం. ఆ నమ్మకం నాకు ఎందుకు వచ్చింది అంటే, దుబాక ఎలక్షన్స్ చూసిన తర్వాత ఎక్కడ కూడా లీడర్షిప్ లో డిఫరెన్స్ ఎక్కడ కూడా కనబడలేదు. ప్రతి లీడర్ కూడా పార్టీ విజయం కోసం పోరాటం చేసిన వాళ్ళు కాబట్టి ఆ నమ్మకం నాకుంది. అదొకటే కాదు, నేను ఈరోజు బీజేపీలో పార్టీలో అంటే మీరు అనుకోవచ్చు మరి మేయర్ పదవి చేసిండ్రు, తర్వాత మీరు నిరుత్సాహంగా ఇందులోకి వచ్చిందంటే, అవును నిరుత్సాహపడ్డా. నేను 2 సార్లు నాకు ఇవ్వాల్సిన సీటు ఇంకెవరికో పారాషూట్ లో వచ్చిన వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఎంతో తాపత్రయం పడ్డా. ఇక్కడ ఉన్న డికే అన్న గారికి ఎంతో బాగా సన్నిహితంగా తెలుసు, వారికి అంటే ఎవ్రీ మూమెంట్ కూడా వారికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మేము ఆ రోజుల్లో. అదే కాకుండా ఎంత బాధపడ్డామంటే పార్టీకి సేవ చేసినాము, అదే విధంగా ప్రజలకు అహర్నిశలు మేము ఇప్పుడు కూడా పార్టీలో ఉన్నా లేకున్నా, 1 సంవత్సరం పాటు నేను ఎక్కడ కూడా పోలేదు. సంవత్సరం పాటు ఇంట్లో ఉన్నా అయినా కూడా ప్రతి ఒక్క ఆపదలో ఉన్న వారికి, మొన్న కరోనా ఎఫెక్ట్ లో కూడా చాలా చంద్రారెడ్డి గారు మొత్తం పనిచేయడం జరిగింది. ఎవరెవరికి ఏ అవసరాలు ఉన్నాయో మన ఫుడ్ కానివ్వండి, లేకపోతే వారికి ఫైనాన్షియల్ గా కానీ అన్ని హెల్ప్ చేయడం జరిగింది. కరోనాలో కూడా చాలా పనిచేయడం జరిగింది. అంటే పేదలకి, ఆప్తులకి, అపాయంలో ఉన్న వారికి మేము పనిచేస్తాం అనేది అందరికీ కూడా మొత్తం కూడా తెలుసు. సో ఆ విధంగా మేము పనిచేసే వాళ్ళకి భారతీయ జనతా పార్టీలో ఒక గుర్తింపు ఉంటది అని నాకు బాగా తెలుసు. ఎందుకంటే ఇప్పుడు కూడా నేను ఏదో ఆశించి కూడా రావట్లేదు, వారికి తెలుసు. కిషన్ అన్న గారికి కానివ్వండి, డికే అన్న గారికి, వివేక్ అన్న గారికి, బండి సంజయ్ గారికి అందరికీ కూడా తెలుసు. నేను ఒకటే అడుగుతున్నా, మీరు నాకు పనప్ప చెప్పండి, నేను పని చేస్తా. పని చూసిన తర్వాత మీరు జీతం ఇవ్వండి. పని చూసిన తర్వాత జీతం ఇవ్వండి. పని చేయడానికి మేము రెడీ ఉన్నాము. అదే విధంగా ఈరోజు మీరు చూసినట్లయితే మన హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయంటే అసలు రంగుల పండుగలాగా చిత్రీకరిస్తున్నారు. ఈరోజు ఒక చిన్న 500 మీటర్ల బ్రిడ్జ్ ఓపెన్ చేసి ఒక ఏమంటారు పిక్నిక్ స్పాట్ తయారు చేసారు. అది చూస్తే అనుకుంటారు ప్రతి ఒక్కరు, మన మీడియా పబ్లిసిటీ ఎట్లయిపోయిందంటే వాళ్ళకి అదేదో బ్రహ్మాండంగా చేసేసిండ్రు, మహా ఏమంటారు అద్భుతంగా చిత్రీకరించరు అని మనం భావించినాం. కానీ మీరు చూసినట్లయితే ఇదంతా కూడా జిహెచ్ఎంసీ ఎన్నికల జిమ్మిక్కు. మీరు రోడ్లు కానివ్వండి,
ఏ ఏ ఒక్క పని కూడా ఈ రోజటి వరకు కూడా మీ సేవలో ఈ రోజటి వరకు కూడా 10,000 రూపాయలు ఇస్తున్నాము మీ అకౌంట్ లో వేస్తున్నాము అని అందరి దగ్గర అప్లికేషన్ ఫామ్స్ తీసుకుంటున్నారు. మనం గమనించాల్సింది ఉంది ఏంటంటే 10,000 రూపాయలు ఇవ్వడం ఏంది, 10,000 రూపాయలు ఇస్తే 10 రోజులు గడిచిపోతాయి. కానీ వచ్చే సంవత్సరం మరి వర్షం పడితే ఏం చేస్తారు? మళ్ళీ 10,000 రూపాయలు ఇస్తారా? బాధితులకే ఇస్తున్నారా లేకపోతే మీ కార్యకర్తలకి మీకున్న ఫాలోవర్స్ కి ఇస్తున్నారా? ట్రాన్స్పరెన్సీ 5,050 కోట్లు మీరు ఇస్తున్నామని చెప్తున్నారు. మరి 2,050 కోట్లు మీ వాళ్ళకే ఇచ్చుకుంటున్నారా? ట్రాన్స్పరెన్సీ ఏమైనా రిలీజ్ చేస్తారా? ఎవరికి ఇస్తున్నారు ఏంటి అనేది రిలీజ్ చేస్తున్నారా? మళ్ళీ 26th వరకు మేము 10,000 రూపాయలు మీ అకౌంట్ లో వేస్తాము అని అంటే మరి ఏంటిది? ఎలక్షన్ల జిమ్మిక్కులా? ఎలక్షన్లో రాకముందుకే మీ ఓట్లు కొనుక్కుందాం అనుకుంటున్నారా? నేను బహుశా 2002 నుంచి ఎలక్షన్, కానీ ఇంత దౌర్భాగ్యంగా ఎక్కడ చూడలే. నిన్ననే రిలీజ్ చేశారంట 20 తారీఖు లాస్ట్ డేట్ నామినేషన్స్ వేయడము, 22 తారీఖు ఎలక్షన్స్ అంట. ఇంత డ్రామా బాజీ ఎందుకు చేస్తున్నారు? ఇంత డ్రామా ఎందుకు చేస్తున్నారు టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు? ఇక మరో కేటీఆర్ గారు అయితే మరో కేసీఆర్ కి తనయుడు అయిన కేటీఆర్ గారు ఎట్లా జిమ్మిక్కులు చేస్తున్నారంటే రోజొక వాగ్దానము. మేము ఇది చేసేస్తున్నాం, మేము అది చేసేస్తున్నాము. ఏ పార్టీ చేయనంత అభివృద్ధి, దేశం 100%. ఇట్లాంటి పార్టీ దేశంలో ఎటువంటి పార్టీ, ఇట్లాంటి పార్టీ దేశంలో ఎక్కడ కూడా కనబడదు మనకి. ఎందుకంటే ఇంత జిమ్మిక్కులు ఏంటంటే సినిమాకి వెళ్లే ముందు మనకు ట్రైలర్ రిలీజ్ చేస్తారు చూడండి. అట్టర్ ఫ్లాప్ సినిమా అనుకో, వచ్చే 4th రోజు తెలిసిపోతుంది ఎంత అట్టర్ ఫ్లాప్ అనేది. ఇంత అట్టర్ ఫ్లాప్ సినిమా కోసం చమత్కరించి హీరోలు అసలు ఎంత చమత్కరిస్తున్నారంటే ట్రైలర్లు రిలీజ్ చేస్తా ఉన్నారు. మీరందరూ కూడా గమనించాలి. కేసీఆర్ పార్టీకి, కారు పార్టీకి మనం బుద్ధి చెప్పడానికి మన సైన్యం అంతా కూడా సిద్ధంగా ఉంది. ముందడుగు వేసి వారికి తప్పకుండా గుణపాఠం చెప్పి తీర్థమనే నమ్మకం నాకుంది. మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటున్న ఏంటంటే బీజేపీ పార్టీకి భవిష్యత్తు ఉంది. ఆల్టర్నేటివ్ పార్టీ, కేసీఆర్ పార్టీకి ఆల్టర్నేటివ్ పార్టీ ఏంది అని అంటే బీజేపీ పార్టీ వస్తుంది, తప్పకుండా వస్తుంది. ఆ నమ్మకము, నాయకత్వం మీద ఉంది నాకు. పెద్దలందరూ కూడా ఆశీర్వదించి నన్ను ముందుకు నడిపిస్తారని కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాను. ఇప్పుడే మన దుబ్బాకలో విజయదుందు మ్రోగించి ఇప్పుడే ఓట్ తీసుకొని వచ్చాడండి రఘునందరావు గారికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరఫున మరొకసారి మొన్న స్వాగతం, మరొకసారి హృదయపూర్వక స్వాగతం పలుకుతూ తప్పకుండా ఏదైతే విశ్వాసాన్ని నమ్మకంతో ప్రజలు మనం గెలిపించారో తప్పకుండా విశ్వాసాన్ని నమ్మకాన్ని పంపించకుండా అందరం కలిసి కూడా రఘునందరావు గారికి అండగా ఉండి దుబ్బాక ప్రజలకు అండగా ఉండి దుబ్బాక ప్రజల సమస్యల పరిష్కారం కోసం అందరం కలిసికట్టుగా ముందుకు సాగుదని తెలియజేస్తూ ఇప్పుడు గౌరవనీయులు పెద్దలు వారు ఉదయం వచ్చారు, టిఫిన్ చేయలే, లంచ్ చేయలే. లంచ్ ఏంటి సార్ అంటే ఫస్ట్ ఈ జిహెచ్ఎంసీ లో ఎట్లా గెలవని చూద్దాం, గెలిచినాకనే తర్వాత ముచ్చాడని చూడారు. ఉదయం నుంచి కూడా కనీసం ఏం తీసుకోకుండా ఇవాళ మనం ప్రోత్సహించడానికి, మనకు మార్గదర్శనం చేయడానికి వచ్చినటువంటి గౌరవనీయులు పెద్దలు భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ భూపేంద్ర యాదవ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతారు. मंच पर उपस्थित भारतीय जनता पार्टी के प्रदेश अध्यक्ष श्री बंडी संजय जी, केंद्र में मंत्री श्री किशन रेड्डी जी, भारतीय जनता पार्टी की राष्ट्रीय उपाध्यक्ष डी.के. अरुणा जी, श्री विवेक जी, और अभी जिन्होंने पार्टी के विधानसभा का उपचुनाव जीता श्री रघुनंदन राव, उनका स्वागत करते हैं। श्री श्याम सुंदर गौड़ जी, श्री भंवरलाल वर्मा जी, और भारतीय जनता पार्टी भाग्यनगर के मेयर रह चुकी प्रमुख नेता श्रीमती बंदा कार्तिका रेड्डी जी का स्वागत करती है। उनके साथ बंदा चंद्र रेड्डी जी का भी हम स्वागत करते हैं। मैं आज
सुबह से हैदराबाद आया हूं और मैं बधाई देना चाहूंगा डीके अरुणा जी और विवेक जी को कि आने के बाद ये जो तेलंगाना की भ्रष्ट सरकार है, इसकी उल्टी गिनती का ये कॉल सेंटर का नंबर भी आपने शुरू करा दिया है। और मैं आने के बाद आश्चर्यचकित हूं कि तेलंगाना के लोग पूछ रहे हैं, गरीब लोग पूछ रहे हैं कि हमारा तो डबल बेडरूम का फ्लैट आया नहीं और मुख्यमंत्री के परिवार के बड़े बड़े बंगले बन गए हैं। ऐसी भ्रष्ट सरकार जिसको बदलने के लिए मैं तेलंगाना के कॉरपोरेशन के लोगों के मन के भाव को विश्वास दिलाना चाहता हूं कि गरीब कल्याणकारी सरकार, जनता के लिए समर्पित सरकार, ये जो विजन, भावना, नीति और नियम प्रधानमंत्री नरेंद्र मोदी जी ने हमें दिए हैं, हैदराबाद कॉरपोरेशन को और बाद में तेलंगाना को भी भाजपा के सुशासन का राज्य बनाएंगे। तो पार्टी में शामिल हुए हैं, उनका हम स्वागत करते हैं। और इतना ही मैं कहना चाहूंगा कि लगातार हमारे पार्टी के आधार और परिवार के ताकत में जो विस्तार हो रहा है, हम सबका स्वागत करते हैं और हम एक ही संकल्प करते हैं, हम तेलंगाना को भ्रष्टाचार मुक्त एक अच्छा सुशासित राज्य बनाए और इसके लिए भारतीय जनता पार्टी को मजबूत बनाए। जय हिंद, जय भारत। దీని తర్వాత రఘునందన్ రావు గారి యొక్క ప్రెస్ మీట్ ఉంటుంది. ఇప్పుడు ఇంకొక ఇద్దరు ముగ్గురు జాయిన్ అయ్యే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ వెంటనే నేను పరిచయం చేస్తా. శేఖర్ యాదవ్, జగదీర్గుట్ట యాదవ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. మహేష్ యాదవ్, జగదీర్గుట్ట. ప్రశాంత్, కుత్బుల్లాపూర్. శ్రీకాంత్ Alvin Colony 126 division, 124 and 126. GB Shamrao, ex-chairman SC Cell, AP Congress Committee. Sri Ashwini Garu. తర్వాత జిఎస్ రాఘవేందర్ రావు, జనరల్ సెక్రటరీ, హైదరాబాద్ సిటీ కాంగ్రెస్ కమిటీ. అంతే అంతే ఇవి అంతే. జి ఉమారాణి, కాంగ్రెస్ ఏపీ మహిళా. జి శాలినీరావు, వైస్ ప్రెసిడెంట్ మహిళా కాంగ్రెస్, కాంగ్రెస్ కమిటీ. బివిఎన్ రాజ్యలక్ష్మి, సెక్రటరీ సిటీ మహిళా కాంగ్రెస్. శ్రీమతి అశ్విని గారు, కాంగ్రెస్ నాయకురాలు. అడ్డగుట్ట నుంచి. థ్యాంక్ యూ. దయచేసి ఇటు రండి, మీరు కొద్దిగా జరగండి. వాళ్ళ రానియండి ఇటు పక్కకు జరగండి ప్లీజ్. ఆడ చిన్నది కాదు. కొద్దిగా పక్కకు జరగండి ప్లీజ్. ఏం పేరు? ఓకే. సాయినాథ్ గౌడ్ వచ్చేసి ఈ జాయినింగ్ కార్యక్రమం ఇంతటితో ముగిసింది. మళ్ళీ తర్వాత రేపు ఉంటది మిగతా యొక్క జాయినింగ్స్. ఇంకా ఎంతో మంది, వందలాది మంది చేరడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళందరూ డివిజన్స్ లలో చేరుతారు, మంది రేపు చేరుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్.
శివారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారు. చేరిన నాయకులందరూ దయచేసి ఈ ప్రెమిసెస్ బయట మనం కూర్చోవాలి. తర్వాత రఘునందన్ రావు గారు మీడియాతో మాట్లాడతారు.